వైజాగ్ బీచ్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత, చల్లటి గాలి, మన ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో గడిపే కొన్ని మంచి క్షణాలు. ఆ క్షణాలని దాచుకోవడానికి మనం బీచ్‌లో ఫోటోలు దిగుతుంటాం. కానీ అక్కడే కొందరు కెమెరామెన్ అమాయకమైన టూరిస్టులను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో తెలుసా? ఒక్క ఫోటో "రండి సార్ నచ్చితేనే డబ్బులు ఇవ్వండి" అంటూ మొదలుపెట్టి వందల రూపాయలు ఎలా లాగుతున్నారో, అసలు బీచ్‌కి వెళ్ళే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక కొత్త జంట లేదా ఇద్దరు ఫ్రెండ్స్ బీచ్లో ఫోన్లో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అంతలో చేతిలో పెద్ద కెమెరాతో ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. కెమెరామెన్ అన్న, వదిన గారు చాలా బాగున్నారు, ఫోన్లో ఏం ఫోటోలు వస్తాయన్నా, ఈ వెనకాల సన్సెట్కి ఒక మంచి ఫోటో తీస్తా చూడండి, నచ్చితేనే తీసుకోండి లేకపోతే పైసలు వద్దు. టూరిస్ట్: వద్దు బ్రదర్, మా ఫోన్లో బాగానే వస్తున్నాయి. కెమెరామెన్: పర్లేదు అన్న, ఒక్క ఫోటోనే కదా, జస్ట్ కెమెరాలో ఎలా వచ్చిందో చూసి వదిలేయండి, ఫ్రీగా చూడటానికి డబ్బులు అడగను కదా. కెమెరామెన్ మాటలకి నమ్మి వాళ్ళు సరే అంటారు. కెమెరామెన్ వాళ్ళతో రకరకాల ఫోజులు పెట్టిస్తూ క్లిక్ క్లిక్ అంటూ ఫోటోలు తీస్తూనే ఉంటాడు. ఒక ఫోజ్కి 5-6 ఫోటోలు చెప్పున వరుసగా తీస్తాడు. ఫోటోలు తీయడం అయిపోయాక రవి కెమెరామెన్ దగ్గరకు వెళ్ళి, ఫోటోలు బాగున్నాయి బ్రదర్, ఒక 2 ఫోటోలు ప్రింట్ ఇవ్వు, ఎంతైంది అని అడుగుతాడు. కెమెరామ్యాన్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసి, అన్న మొత్తం 80 ఫోటోలు వచ్చాయి, ఫోటోకి 40 రూపాయలు చొప్పున 3200 అయిందన్న. రవి షాక్ అవుతూ, ఏంటి 3200? మేము 1-2 ఫోటోలు కదా తీయమన్నాం, 80 ఫోటోలు ఎవరు తీయమన్నారు? కెమెరా మ్యాన్ గట్టిగా రూడ్గా: అదేందన్నా అట్లా అంటావు, నేను ఫోజులు చెప్తుంటే మీరు దిగారు కదా. బరెస్ట్ మోడ్లో పడ్డాయి, అయినా మేము ఎండలో కష్టపడి తీస్తే ఇప్పుడు వద్దంటారా? ఇక్కడ రేట్ ఎంతే ఉంటుంది. అంతలో చుట్టుపక్కల ఉన్న మరికొందరు కెమెరామెన్లు అక్కడికి వచ్చి రవిని చుట్టుముడతారు. గొడవ పెద్దది చేయడం ఇష్టం లేక ఫ్యామిలీ ముందు పరువు పోకూడదని రవి విధి లేక ఆన్లైన్లో డబ్బులు పే చేస్తాడు. చూశారు కదా, ఇదండి అక్కడ జరిగే అసలు స్కామ్. మొదట ఫ్రీ అని నమ్మిస్తారు, ఆ తర్వాత కంటిన్యూస్ మోడ్లో 100 ఫోటోలు తీసేసి వాళ్ళంతా ఒక గ్యాంగ్లా తయారై టూరిస్టులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. పోనీ అంత డబ్బులు ఇచ్చి తీసుకున్న ఫోటోలు ఏమైనా బాగుంటాయా అంటే, సాఫ్ట్ కాపీలకి మీ ఫోన్కి పంపించేటప్పుడు క్వాలిటీ తగ్గించి పంపిస్తారు. తీరా ఇంటికి వెళ్ళి చూసుకుంటే చాలా ఫోటోలు బ్లర్గానే, సరిగ్గా ఫోకస్ అవ్వకుండానే ఉంటాయి. మరి వైజాగ్ బీచ్లో అసలు ఫోటోలు దిగకూడదా అంటే ఖచ్చితంగా దిగొచ్చు, కానీ బీచ్కి వెళ్ళే ముందు ఈ 4 నియమాలు గుర్తుపెట్టుకోండి. ముందే రేట్ కౌంట్ ఫిక్స్ చేసుకోండి. దిగడానికి ముందే నేను కేవలం 5 ఫోటోలే దిగుతాను, ఒక్కో ఫోటోకి ఎంత అని క్లియర్గా మాట్లాడండి. బెస్ట్ మోడ్లో ఎక్కువ ఫోటోలు తీయొద్దని ముందే గట్టిగా చెప్పేయండి. స్పాట్లోనే డిలీట్ చేయించండి. ఫోటోగ్రాఫర్ తీసుకునేటప్పుడు కెమెరా డిస్ప్లేలో చూసి నచ్చిన ఫోటోలను అక్కడికక్కడే డిలీట్ చేయించండి. క్వాలిటీ చెక్ చేశాకే పేమెంట్. ఫోటోలు మీ వాట్సాప్లో లేదా గూగుల్ డ్రైవ్కో పంపించాక అవి హెచ్డి క్వాలిటీలో ఉన్నాయా లేదా చూసుకొని మీ ఫోన్లోకి సేవ్ అయ్యాకే డబ్బులు ఇవ్వండి. భయపడకండి, పోలీస్ హెల్ప్ ఒకవేళ వాళ్ళు గ్యాంగ్గా వచ్చి మిమ్మల్ని బెదిరిస్తే అస్సలు భయపడకండి. బీచ్లో బీచ్ పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు, వాళ్ళకి ఫిర్యాదు చేస్తామని గట్టిగా చెప్పండి, లేదా డైల్ 100కి కాల్ చేయండి. వైజాగ్ బీచ్ ఎంతో అందమైంది, అక్కడ జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. అలాంటి జ్ఞాపకాల్లో ఇలాంటి చేదు అనుభవాలు మిగలకుండా ఉండాలంటే అలర్ట్గా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళను కూడా అలర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అవేర్నెస్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.